माता की जय माता ఓం భగవాన్కి జై. నమస్తే అండి. ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి చెప్పేది ఏమిటంటే, మీరు ఏదో ఒక దేవతని, ఏదో ఒక దేవుణ్ణి, ఏదో చెట్టో పుట్టో ఏదో దండం పెట్టుకొని పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంటి శుద్ధి ఒంటి శుద్ధి చేసుకొని కాస్త ముందుకి సాగే మార్గాలు చూసుకోండి. అంతేగాని పూజ చేస్తున్నామని అని చెప్పేసి ఒక శుద్ధి శుభ్రం లేకుండా కొబ్బరికాయ కొట్టడం. ఒక అతను ఎట్టాగే చేసుకోయా పూజ అంటే, ఊరి పేరు చెప్పండి, విజయవాడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందండి. సరే, మా ఫ్రెండ్ ఒక అతను ఉండాలండి. ఆ అబ్బాయి నేను పొద్దున్నే తాయితులు తీసుకుని వస్తామని చెప్పాను. వెళ్ళేపటికి గుమ్మ ఎదురుగా 2 బాబులు మంచాలు, వాళ్ళ మిస్సెస్ గారు మంచం వేస్తుంది. పెద్దరాడి పంచి కట్టాడు. నేను తయారిపోందండి. పెద్దరాడి పంచి కట్టాడు, విభూతి పెట్టాడు. కడ్డీలు వెలిగించుకుంటా, గంట మోగించుకుంటా, మంచాలు దూక్కుంటూ వచ్చేస్తున్నాడు. ఇక అప్పుడే మా దృష్టి దగ్గర మేము వెళ్ళాం. నా ఎమ్మడో అబ్బో ఇదేం పూజ అన్నాడు. ఇది నా ఎమ్మడో వచ్చిన అబ్బో ఇదేం పూజ అన్నాడు. మెలకొని ఉంటాం మనకెందుకే బాబు అన్నాను. నమస్తే అండి, ఇప్పుడే పూజ ఉందన్నా. లేండి 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 లేపుతున్నాను. నమస్తే అన్నారు. సరే అయిపోయింది. సరే, అలాగే పూజ అనేది అలా కాదు. ఇల్లు శుద్ధి ఒళ్ళు శుద్ధి అంటే మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ ఆడబెట్టి అది చేయకూడదు. కానీ పాపాలు చేసి దేవుడా నువ్వే దిక్కు అన్నారనుకోండి, ఆ పాపాలు ఎక్కడికి వెళ్ళవు, అమ్మటే వస్తాయి. మన అమ్మటే. అర్థమైందా? మన రీసెంట్గా ఒక చిన్న సలహా జరిగిందండి. 2 రోజుల క్రితం ఒక ఊరు వెళ్ళా. వాళ్ళంత ఆప్యాయతగా ఉంటారు అనుకోలే. నేను మాత్రం అనుకోలే. అంటే కాస్త డాబా కట్టారులేండి. ఎన్ని ఎకరా పొలంగా మాకు తెలీదు. పాపం ఆయన గారు కూడా కొబ్బరి బండాలు వ్యాపారం చేస్తాడు. రోజుకు 1 కోటి రూపాయలు చేస్తాడు. ఆయన కూడా చాలా దివ్యం. వెళ్ళేపటికి మనమే ప్రేమ అంత ప్రేమ ఉంటుంది అనుకోలే. నేను ఉన్నట్టు వెళ్ళేవాడు కాదు. వాళ్ళ అక్కగారు ఏం చెప్పారంటే, మనం ఎదవలం కానీ డబ్బులు లేని ఎదవల కింద లెక్కెడతారు. తెలుసా మీకు అది విషయం? డబ్బులు లేని వాళ్ళని ఎదవల కింద లెక్కెడతారు. అంటే ఒక సినిగిపోయిన నోటిని పారేసినట్టే. వెళ్ళేపటికి నేను టెస్ట్ చేయడం అంటే టెస్టింగ్ అంటాం. మా మిస్సెస్ అంటే మా వైఫ్, మా భార్యమని బండికాడ నుంచోబెట్టాను. పిలిస్తే వెళ్ళమ్మా, లేత లేదని చెప్పాను. నేనేం చేశాను, పిలుస్తారు లేదని చెప్పి ఆ ఇంటి ఎదురుగా బాబాయ్ గారు అనమాట ఆయన. అంటే ఈ కొబ్బరి బండాలు అమ్మే ఆయన గారు మాకు బాబాయ్ వరుస అవుతాడులేండి. దూరం అంటే మన సోదరులేండి, మేము సోదరిసులే. అయితే ఆ రామ్మాయ్ అన్నంట. ఏది మా భార్య గారిని ఏమేంటి ఏ పంచపరమ పెడతానని వెళ్ళిపోయింది. నేనేం తెలుసా, నేను అబ్జర్వ్ చేస్తాను. నా కాడ చాలామంది వస్తారు కండి, ఫోటోలు చూపిస్తారు, అన్నీ చేసుకొని చెప్తూ ఉంటాను. వెళ్ళాం. లోటతో మంచినీళ్ళు ఇచ్చారు, అమృతం. 2 చక్కెరలు ఇచ్చారండి వద్దనుకుందికి. 2 బోండాలు తెచ్చారు. పాపం ప్రేమతో తీసుకొచ్చారులే. ఏంటి బాబు మీరు ఇట్లా అన్నారంటే, అయ్యో రామరామ మాకు తెలియదు అన్నారు. అంతే. ఎవరైనా సరే అండి, పొయ్యిలో చేయబెడితే కాలిద్దండి బాబు. అబ్బే నేను నాకు కాలని చెబుతాను అనమాట. అట్లాగే డబ్బు ఇవ్వాలంటుంది, రేపు పోద్ది. పిచ్చివాళ్ళరా అనుకుంటున్నారా? మనము సస్తే సావు అంటే మన ఆత్మ సావదు, ఆత్మకు సావు లేదు. ఈ దేహం దీనికే ఉంది, మట్టికే ఉంది. ఈ మట్టిలో కలిసిపోద్ది అంతే. ఇది ఎప్పుడైతే ఈ గాలి వెళ్ళిపోయిందో ఇట్ట పీకండి వచ్చేసింది శర్మం. 7 పొరలు, 7 లోకాలు. అర్థమైందా? అలాగే ఎదట వాళ్ళని దుష్కరంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఎదట వాళ్ళని సునకలంగా ఎప్పుడు చూడకూడదు. తెలుసా? వెళ్ళిన కానించి ఇల్లు కొన్నావా, ఎంత డబ్బు సంపాదించావు, ఏంది ఆరోగ్యం బాగుంటుందా, పిల్లోడు బాగుండాడా, కాదు ముందు ఎంత మూట సంపాదించావు, ఎంత బంగారం వేసావు. వెళ్ళేటప్పుడు అండి, ఇగో ఈ చుట్టుపక్కల ప్లాట్లు మొత్తం నాయే, మీకు తెలియదేమో. ఈ మొత్తం నేను ఎత్తిపోతామే, మొహమాటం లేదు దాంట్లో. భగవంతుడు ఇచ్చినంత వరకే మనం. ఇసునికర ఉందని చెప్పి పక్కోడికి ఇసరం, మన వరకే వచ్చింది అది. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఎంత చేసినా ఎక్కి రాకుండా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు నా వీడియో మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి.
సాయంత్రం 7 అయితే నేను జపంలో కూర్చుంటాను, ఫోన్ తీయను. పొద్దుపూట మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటి మీ సమస్య ఏమైనా ఉందా తెలుసుకోండి. మీ కుటుంబంలో ఏదన్నా కలహాలు రేగుతున్నాయా, ఏదో చేశారంటారా, అలాంటివన్నీ కూడా తుడిచేసి మిమ్మల్ని యథాస్థాయి చేసే శక్తి నా దగ్గర ఉంది. చాలామందిని అలా బాగు చేశాను. ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు స్వామికి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. శ్రీలక్ష్మీ నమః, జయలక్ష్మీ నమః, ధనలక్ష్మీ నమః, సౌభాగ్యలక్ష్మీ నమః. ఓం తల్లి మతాకి జై. గణాలయ స్వామికి, పనగాల స్వామి, పునరసింహాయ నమః. ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా, నోరులేని జీవులన్నీ కూడా చల్లగా పచ్చగా ఆనందంగా పిల్ల పాపలతో ఉండాలని కోరుకుంటున్నాం. మా తల్లి మతాకి పాడి పంటలతో వెలిగిపోవాలి. జై తల్లి మతాకి జై. అమ్మల గన్నమ్మకి జై మాత. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. నా తండ్రి నాగుకి జై. నాగమ్మ తల్లికి జై. ఓం తల్లి మతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం తల్లి మతాకి జై. మాత జై తల్లి. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం మగన్నమ తల్లికి జై తల్లి. జై మాత. ఓం తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. ఓం తల్లి మతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. మూగన్నమ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం మమగన్నమ తల్లికి జై. నా తండ్రి నాగుకి, నాగమ్మ తల్లి నమః. ఓం భగవత్ నా తల్లి కామాఖ్యకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మతాకి జై. మాత. ఓకే.